ఇంకొక 2 నిమిషాల్లో మీకిచ్చిన గడువు పూర్తవుతుంది. ఈలోపు ఈ రూపాయి ఖర్చు పెట్టారా ఓకే, లేదంటే ఈ పోటీలో మీరు ఓడిపోతారు. 4 కోట్లు పోతాయి. అయ్యో 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 నాన్న చేతు ఇదిగో వెళ్ళి చాక్లెట్ కొని తెచ్చుకో. ఏంది బుల్లమ్మ తినేది? ఈ నుండి బుల్లోడు బయలుదేరేసరికి 2 నిమిషాలు అయిపోతుంది. నాన్న చేతు అయ్యో ఏదో ఒకటి చెయ్యిరా. అమ్మా ఏదో ఒకటి చేద్దాం, ఆలోచిస్తున్నాను. మంగేది? మంగకి జీతం ఇవ్వాలమ్మా. మంగకి ఇవ్వాలి సార్. మంగేది? ఇంకెక్కడ మంగ బుల్లోడా? హీరోయిన్ అయిపోయాక ఆ ఆనందంలో పెట్ట సర్దుకొని ఊరెళ్ళిపోయినది. అయ్యో ఇప్పుడు వెళ్ళారా చేతు? కోట్లురా. ఏదో ఒకటి చెయ్యి చేతు. అమ్మా మన జెనిఫర్కి జీతం ఇవ్వలేదు. మన దగ్గర పనిచేసింది కదా, జెనిఫర్కి జీతం ఇవ్వాలి. జెనిఫర్ ఇదిగో తీసుకో నీ జీతం. టైం ఇంకా 6 నిమిషమే ఉండాది. రూపాయి ఇంకా నీ కాడే ఉండాది. త్వరగా తేల్చు బుల్లోడా. నువ్వు మోస్తావా? జెనిఫర్ తీసుకో నీ జీతం తీసుకో. సారీ సార్, నా సాలరీ నాకు కంపెనీ ఇస్తుంది. 1 రూపాయి మీ దగ్గర తీసుకున్న లంచం అవుతుంది సార్. అయ్యో ఏదో ఒకటి చెయ్యి నాన్న. 10 సెకండ్స్ మాత్రమే ఉంది బుల్లోడా. 10 సెకండ్లేనన్నా. 9 అయ్యో 9 అంట. 8 7 6 5 బుల్లడా. బుల్లమ్మ 4 3 2 అయ్యో 1. ఓడిపోయారు. సారీ సార్, టైం లోపల మీరు ఈ 1 రూపాయి మిగిల్చినందుకు ఈ లాటరీలో మీరు ఓడిపోయారు. మేడం, మిమ్మల్ని చూస్తే నాకు చాలా బాధగా ఉంది. మరి 1 రూపాయితో ఓడిపోవటం అంటే బ్యాడ్ లక్. సో 4 కోట్లు వెనక్కి వెళ్ళిపోతాయి. అలాగే ఈ అమ్మాయి ఇంటి డాక్యుమెంట్స్ కూడా ఇచ్చేస్తే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి వెళ్ళిపోతాం. మేడం, మిమ్మల్ని అగ్రిమెంట్ మేడం ఇచ్చేయండి. డాక్యుమెంట్స్ ఇవ్వండి మేడం.
కంగ్రాట్స్ మధుమతి. వాళ్ళ ఓటమి నీ గెలుపుకు ఉపయోగపడింది. వాళ్ళు ఓడలేదు సార్, నన్ను గెలిపించారు అంతే. ఇవ్వండి మేడం. తీసుకోండి అమ్మా. మేడం ఇవ్వండి. ఇవ్వండి మేడం, తీసుకోండి. ఇవ్వండమ్మా. నా చివరి కోరిక తీరిస్తే తృప్తిగా వెళ్ళిపోతాను. చెప్పమ్మా, మన ఇంటికి తీసుకెళ్తావా? ఇంతటితో నా లక్ష్యం నెరవేరిందండి. నాకు మీ మీద ఎలాంటి పగ లేదు. జరిగింది ఇంతటితో మర్చిపోయి ఎవరి బతుకు వాళ్ళు ప్రశాంతంగా బతుకుతామండి. ఇక మీ జోలికి నేను రాను, నా జోలికి మీరు రాకండి. రారనే అనుకుంటున్నాను. దేవుణ్ణి, ఆయన్ని ప్రార్థించండి. పోగొట్టుకున్న నష్టాన్ని తిరిగిప్పిస్తాడు. వస్తానండి. నా జీవితంలో మర్చిపోలేని వ్యక్తులు ఎవరైనా ఉంటే అది నువ్వే. మీ ఆరోగ్యం జాగ్రత్త. మళ్ళీ మీకు కొడుకు కూతురు పుట్టాకొస్తాను. వస్తాను లత గారు. థ్యాంక్స్ అండి. మంచిదమ్మా. వస్తాను అనసూయ గారు. చైతన్య గారు వస్తానండి. మొత్తానికి మధుమతి అనుకున్నది సాధించింది. అవును మమ్మీ, పాపం ఇన్నాళ్ళకి తన ఇల్లు తన చేతికొచ్చింది. అవును, ఆ అనసూయ స్వార్థం వల్ల తన కుటుంబం చెల్లా చెదురైపోయింది. పడరాని కష్టాలు పడ్డారు, ఎన్నో బాధలు అనుభవించారు. మళ్ళీ ఇన్నాళ్ళకి వాళ్ళంతా తిరిగి కలుసుకోబోతున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది మమ్మీ. మనకే ఇలా ఉంటే ఇంకా మధుమతికి ఎంత హ్యాపీగా ఉంటుందో. రా మధుమతి, రా. మేడం, చాలా హ్యాపీగా ఉంది మేడం. మాటల్లో చెప్పలేనంత ఆనందం, జీవితాంతం మర్చిపోలేని సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను మేడం. చూడండి మేడం, ఎదుకోండి, నా ఇల్లు నాకు వచ్చింది. నా ఇంటిని నేను సాధించాను మేడం. మా అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను మేడం. ఈ సంతోషాలకి, ఆనందాలకి, ఊహించని విజయాలకి
మీరే కారణం మేడం. ఇందులో నేను చేసింది ఏముందమ్మా? డే అండ్ నైట్ కష్టపడ్డా, అనుకున్నది సాధించాం. ఈ విజయానికి రథసారథి నువ్వే. కానీ భారతి మీరే మేడం. మీరే కనుక నా జీవితంలోకి రాకపోయింటే ఈ విజయాన్ని అందుకునేదాన్నే కాదు, ఇలాంటి ఒక రోజు నా జీవితంలోకి వచ్చి ఉండేదే కాదు. అది నీ అభిమానం మధు. కాదు మేడం, నా మీద మీరు చూపించిన అభిమానం కాబట్టి ఏవి కాని నా కోసం ఏమైనా కానని నా వెనక నిలబడి నన్ను నడిపించింది మీరు. వెనకడుగు వేయకుండా ధైర్యం ఇచ్చింది మీరు. మీరే గనక లేకపోతే నేననేదాన్ని లేను. నన్ను ఆశీర్వదించండి మేడం. గాడ్ బ్లెస్ యూ. లేమ్మా. చూడమ్మా, ఒక పులి జింకను వేటాడుతుంటే ఆ జింకను చూస్తే మనకేమనిపిస్తుంది? దాని కర్మ అనిపిస్తుంది. అదే పులికి ఎదురు తిరిగిన జింకను చూస్తే ఏదో ఒకటి చేద్దామని మనము నిలబడతాం. ఎందుకో తెలుసా? పిరికి వాణ్ణి ఆ దేవుడు కూడా కాపాడలేడు, ఇంకా మనమేం కాపాడతాం? అదే ధైర్యవంతుడైతే ఆ దేవుణ్ణి కూడా కాపాడతాడన్న నమ్మకం. ఆ నమ్మకంతోనే నేను నీకు సహాయం చేశాను. ఆ సహాయాన్ని నువ్వు వజ్రాయుధంలా వాడుకున్నావు, విజయాన్ని సాధించావు. ఈ సంతోష వార్త నువ్వు మీ అమ్మా నాన్నకి చెప్పావా? ఇంకా చెప్పలేదు మేడం. ఏ, ఎందుకని? ఇంటికొచ్చాక సడన్ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు మేడం. ఓ, వెరీ గుడ్. ఈసారి నువ్వు వచ్చినప్పుడు మీ అమ్మా నాన్నని తప్పకుండా తీసుకురా. అలాగే మేడం. అలాగే, నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా ఒక్క ఫోన్ చేయి, అంతా నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ మేడం. ఉంటాను. అమ్మ వాళ్ళు వచ్చే టైం. అలాగే మధు. బాయ్ స్వీటీ. బాయ్ మేడం. బాయ్. తులసి, అత్తయ్య గారు, ఈ ఇంటికి పెద్ద కోడలివి అంటే నా తర్వాత ఈ ఇంటికి యజమానురాలివి. నా పెద్ద కొడుకు ఎలాగూ వెధవని తెలుసు. అందుకే ఈ ఇంటి బాధ్యతను నీకప్పగిస్తున్నాను. మీరుండగా నాకింటి బాధ్యతలు అప్పగించడం ఏంటి? నేను ఉండటం లేదు, ఉండాలని అనుకోవడం లేదు. నేను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను. ఏంటమ్మా నువ్వు అనేది? నువ్వు ఉండకపోవడం ఏంటి? ఉండకుండా ఎక్కడికి వెళ్తున్నావు? లత, లత, అమ్మా, లత, అమ్మా, అత్తయ్య, లత. అత్తయ్య. ఏంటత్తయ్య గారు? ఆ వడ్డీ వ్యాపారాలన్నీ నువ్వు చూసుకో. నేనా? వదిన వ్యాపారాలు చూడటం ఏంటమ్మా? ఏయ్, ఏ ఎందుకు చూడకూడదు? బాగా చదువుకుంది, పైగా బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ, అందుకే అప్పచెప్పాను. థ్యాంక్స్ అత్తయ్య గారు. నా మీద మీకింత నమ్మకం ఉందని కల్లో కూడా అనుకోలేదు. అమ్మ శిరీష, అది పుట్టింటికెళ్ళింది అత్తయ్య గారు. వదిన నువ్వు ఆగు. అమ్మా, ఏంటిదంతా? అసలు ఏం జరుగుతోంది? అప్పగింతలు. ఎందుకు? నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతున్నావు? ఎక్కడికి? తెలీదు. ఎందుకు వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? అయినా నువ్వు వెళ్లాల్సిన అవసరం ఏముంది? అమ్మా, నేను నిన్ను వెళ్ళలేమను. ఎందుకు? అందరికీ ఆస్తులిచ్చి నీకొక్క పైసా ఇవ్వలేదనా? ఏమన్నావమ్మా? ఆస్తులా? ఇదేనమ్మా నువ్వు నీ చేతిని అర్థం చేసుకుంది? నేనమ్మా అని పిలిస్తే నాన్న చేతు అన్న మా అమ్మ పిలుపు ముందు ఈ కోట్లెంతమ్మా? నన్ను చేతు. ఇదేనమ్మా, ఈ పిలుపు చాలమ్మా నీ కొడుకు జీవితాంతం సంతోషంగా బతకడానికి. అమ్మా, నాకు నువ్వుంటే చాలమ్మా. నేను ధైర్యంగా బతికేస్తానమ్మా, బతికేస్తాను.
ఇంట్లోంచి వెళ్ళిపోతే నీతో పాటు నేను వచ్చేస్తానమ్మా. నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను. నువ్వు తింటే నేను తింటాను. నువ్వు పస్తులుంటే నేను పస్తులుంటాను. నిన్ను చూస్తూ బతికేస్తానమ్మా. నువ్వు లేని మరుక్షణం చచ్చిపోతానమ్మా. చచ్చిపోతాను. చచ్చిపోతానమ్మా. అమ్మా, నన్ను వదిలేసి నా ప్రాణం వెళ్ళిపోతే నేను ఎలా బతుకుంటానమ్మా? చూడమ్మా, నీకు ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే చెప్పు, మన ఇద్దరం వెళ్ళిపోదాం. అంతేగాని నన్ను మాత్రం అమ్మలేని వాడిని చేయకమ్మా. నేను బతకలేనమ్మా, బతకలేను. నన్న చేతు, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తానురా? వెళ్ళను నాన్న, వెళ్ళను. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. నేను ఒక్క క్షణం కనిపించకపోతే పసి పిల్లల్లాగా అమ్మా 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 అని ఇల్లంతా వెతుకుతావురా. ఈ పిచ్చి తల్లంటే ఎందుకు నాన్న నీకంత ప్రేమ? నేను నిన్ను వదిలి వెళ్ళటం అంటూ జరిగితే నా ప్రాణం పోయాకే. అలా అనుకమ్మా, అలా అనుకో. పిచ్చి తండ్రిని అనవసరంగా ఏడిపించాను. నువ్వేడుకే, నేను ఏడవని చూడు. మరి నా మీద అంత ప్రేమ ఉండదనివి నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోదాం అనుకున్నావమ్మా? జీవితంలో విరక్తి, నా మీద నాకే అసహ్యం. ఆ మధుమతి చేసిన అవమానం తట్టుకోలేకపోతున్నాను నాన్న. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా అదే గుర్తొస్తోంది. కాని నవ్వు ఎగతాళి నవ్వులా భరించలేకపోతున్నాను నాన్న. ఓటమిని అంగీకరించలేకపోతున్నాను నాన్న. అందుకే ఈ జ్ఞాపకాలకి, జరిగిన గాయాలకి దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నారు. అమ్మా, ఇప్పుడు చెప్తున్నానమ్మా, మా అమ్మ కళ్ళల్లో నీళ్లు తెప్పించిన ఆ మధుని వదలనమ్మా. నరకం అంటే ఏంటో చూపిస్తాను. ఇప్పుడు నువ్వు పడుతున్న బాధకి 1000 రెట్లు ఎక్కువ అది బాధపడేలా చేస్తాను. అలా చేయలేకపోతే నేను చైతూనే కాదు, అనసూయాదేవి కొడుకునే కాదు,